జీవితమస్తుకు స్వాగతం. అనంతమైన శక్తిని దాచుకున్న రెండక్షరాల పదం ప్రేమ. ప్రేమ ఒక అనిర్వచనీయమైన మహత్తు, అర్థం కాని గమ్మత్తు. ప్రేమంటే యువతీ యువకులకు మాత్రమే చెందిన భావన కాదు. తల్లిదండ్రుల నిరంతర అనురక్తి, గురువుల మమకారం, పెద్దల అభిమానం, తోబుట్టువుల అనుబంధం, బంధువుల ఆపేక్ష, ఇలా ప్రేమకెన్ని రూపాలో, ప్రేమకెన్ని భాష్యాలో. ప్రేమ శక్తినిస్తుంది, స్ఫూర్తినిస్తుంది, భరోసానిస్తుంది, బాసటగా నిలుస్తుంది, ప్రశాంతతను చేకూరుస్తుంది, పరిపూర్ణతను అందిస్తుంది. ప్రేమంటే ప్రత్యుపకారం, ఆశించని మమకారం, అవ్యక్తానుభూతుల పరస్పర పురస్కారం. శత్రువుల్ని కూడా ప్రేమించే హృదయ వైశాల్యాన్ని ప్రసాదించేటువంటి దివ్యమైన ఔషధం ప్రేమంటే. పూజ గదిలో సుగంధాలు వెదజల్లే కర్పూరం ప్రేమంటే. ప్రత్యూష వేళలో పలకరించే పైరగాలి పరిమళం ప్రేమంటే. మనసుని వసంతంలా మార్చే పరుసవేది ప్రేమంటే. సరిగమల్లో సైతం సరిలేని విధంగా పలికించలేని ఆ మధురిమల ప్రేమ వ్యాపకాన్ని తన రచనల్లో సందర్భోచిత వాక్యాలుగా అక్షరీకరించిన విశ్వవిఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తూ, వారి రచనల్లోంచి ఏర్చి కూర్చిన ప్రేమాక్షరాలు మనసున్న మీకోసం అందిస్తున్నాను ఈ వీడియోలో. ఆస్వాదించండి. మీ ప్రేమానుభూతిని అందరితో మనస్ఫూర్తిగా పంచుకోండి. భవిష్యత్తులో ఫుల్ స్టాప్ ఎక్కడుంటుందో తెలియని వాక్యానికి మొదటి అక్షరం ప్రేమంటే. ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు, నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్ని పారేసుకోవడం. నువ్వు నాకు గుర్తొస్తే ఎవ్వరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప. నువ్వు నా పక్కనుంటే అసలు నేనే ఉండను, నువ్వు తప్ప. ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తనల వల్ల అది స్నేహంగా మారి, వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది. ప్రేమ ఇంద్రధనస్సు అయితే ఆ 7 రంగులు ఆకర్షణ, అవగాహన, ఇష్టం, తాదాత్మ్యత, స్పర్శ, కామం, ఓదార్పు. గాయం వల్ల వచ్చిన అరుపు కంటే గాయం వల్ల వచ్చిన మచ్చకు గొంతెక్కువ. అది చాలా కాలం బాధిస్తుంది. ప్రేమ పరిమళపు ఆహ్లాదం కంటే ఆ తరువాత వచ్చే వియోగపు ముళ్ళు బాధే ఎక్కువ. ప్రేమించడానికి ముఖ్యమైన అర్హత వ్యక్తిత్వం. ప్రేమించడానికి ముఖ్యమైన అనర్హత ఆధారపడటం. ప్రేమని, ఆకర్షణని ఏ పాయింట్ దగ్గర విడగొట్టాలన్నది ఏ ఐన్స్టీను కనుక్కోలేదు. నువ్వంటే నాకెందుకింత ఇష్టం అంటే, నేను విచారంలో ఉన్నప్పుడు పక్కన కూర్చుని ఓదార్చవు, విచారం ఎందుకా అని ఆలోచించుకునే సందర్భం కలుగజేస్తావు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ ఆలోచనలు నన్ను ఒంటరిగా మిగల్చవు. నువ్వెంత గొప్పదానివంటే, నీ సమక్షంలో నేనెంత గొప్పవాడినో నాకు తెలియచేసేటంత గొప్పదానివి. ప్రేమ ఒక లెక్కలాంటిది. సంతోషం గుణకారం, దుఃఖం భాగహారం, స్నేహం కూడిక, శత్రుత్వం తీసివేత. ప్రేమంటే మనిషి తర్కాన్ని విడిచిపెట్టడమే కాదు, తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే. ప్రేమ ఉద్భవించటానికి 25 సంఘటనలు అక్కర్లేదు. మనసనే బీడు మీద వర్షపు చుక్క లాంటి ఓ చిరునవ్వు, ఓ కనుచూపు చాలు. అది పెళ్ళుబుకి
కట్టలు తెంచుకుని ప్రవహించడానికి మాత్రం ఓ సంఘటన కావాలంతే. నా అంతిమ గమ్యం పట్ల నిర్దుష్టమైన అవగాహన, దానికి కావలసిన ప్లానింగ్ లేకుండా ఒక కుర్రవాడికి దగ్గరవడం ప్రేమ కాదు, అది ఆకర్షణ. ప్రేమ స్వతహాగా రావాలి. ఒక మనిషిని ఇంకొక మనిషి ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. అదే సాధ్యమైతే 2 ప్రపంచ యుద్ధాలు ఉండేవి కాదు. ప్రేమభావం కలిగిన తరువాత స్నేహితురాలి అందం పర్వతం అంచున నిలబడిపోయిన సాయంత్రంలా ఉంటుంది. నీ శరీరం నా చేతుల మధ్య బంధింపబడటం కన్నా నీ కీర్తి దిగంతాల పరిధి దాటి విస్తరించడం నాకు సంతోషాన్నిస్తుంది. నా ప్రేమ కోసం నీ కీర్తిని బలిపెట్టలేను. మట్టిని, మేఘాన్ని, మొక్కని ప్రేమించలేనివాడు ప్రపంచంలో దేన్నీ ప్రేమించలేడు. నువ్వంటే నాకెంతో గౌరవం. ఒక్క గౌరవమే కాదు, భక్తి, ఇష్టం, భయం అన్నీ. ఈ అన్నింటినీ కలిపితే ప్రేమంటారా? మానసికంగా మెచ్యూరైన మనిషికి ప్రేమ ఎంత ప్రోత్సాహమిస్తుందో, మెచ్యూర్ కాని వ్యక్తి అభివృద్ధికి ఆకర్షణ అన్ని విధాల అడ్డుపడుతుంది. ప్రేమించటానికి హృదయం ఉండాలి, ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి. ఎవ్వరికీ లేని ప్రేమానుభవం నాకు మాత్రమే ఉందనుకోవడం భ్రమ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నది నీ ఓదార్పు కోసం, నీ సమస్యలు తీర్చుకోవడం కోసం, నీ సెక్యూరిటీ కోసం అని నువ్వనుకున్నంత కాలం నేను నిన్ను మనస్ఫూర్తిగా ఎలా ప్రేమించగలను? నా ఈ భావాన్ని నీకు చెప్పటం కన్నా నాలో నేను దాచుకుంటేనే మనసు అంతరంగపు పొరల్లో అది నిక్షిప్తమై సంతోషాన్ని ఇస్తుంది. చెప్పటం కన్నా చెప్పకపోవడంలోనే ఎక్కువ సంతోషం ఉంది. కామం కన్నా ప్రేమ గొప్పదంటారు విజ్ఞులు. ప్రేమకు పరాకాష్ఠ కామం అంటారు అనుభవజ్ఞులు. ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది అన్నాడో కవి. అది కూడా అబద్ధము, స్వార్థమే. నిజమైన ప్రేమంటే అవతలి వైపు నుంచి ప్రేమ లేకపోయినా ప్రేమించటం. నేను నాదాన్ని, నన్ను మీటు, నీకు అనురాగాన్ని ఇస్తాను. నేను స్వేదాన్ని, నన్ను గుర్తించు, నీకు సేవలందిస్తాను. నేను వేదాన్ని, నన్ను చదువు, నీకు పరిపూర్ణత్వాన్ని ఇస్తాను. ప్రేమంటే శృతి మించినప్పుడు, శుష్కించినప్పుడు ఒకేలా ఉండేది. నిజానికి ప్రేమ కలిగించేటంతటి బాధ, వ్యధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించవు. రానంతసేపు రాలేదనే బాధ, వచ్చాక విడిపోతామేమోననే బాధ. ప్రేమంటే అంతే. అది యండమూరి అక్షరాలు పంచిన అక్షరమైన ప్రేమ. మీ అనుభూతిని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. దయచేసి ఈ వీడియో లింక్ను అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.